ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో పెసరట్లు అనమాట. అయితే పెసరట్లకి మనకి పచ్చ పెసలు ఉంటే సరిపోద్ది అనుకుంటాం కదా. పచ్చ పెసలే అవసరం లేదు, మనం పప్పుచారు కాసుకునే పెసలు ఉంటాయి కదా, అదైనా బాగుంటాయి. అయితే ఇవి నాకు తెలిసి ఒక 1 year అలా అవుతుంది అనమాట. ఆ పచ్చ పెసలతో వేసేదాన్ని ఇదివరకు నేను. అయితే నాకు ఒకసారి అనిపించింది ఈ పెసలతో వేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అని. అలాగా ఒకసారి నానపెట్టి వేసాను. చాలా బాగా కుదిరింది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. మనం పప్పుచారు కాసుకునే పెసలు ఉంటాయి కదా, పొట్టు తీసేసినవి, వాటిని కూడా ఈ నైట్ నానపెట్టేసేటప్పుడు పప్పును బాగా కడగాలన్నమాట. కొంచెం నువ్వురు టైప్లో వస్తుంది కదా పెసలనంగానే. బాగా కడిగేసిన తర్వాత నానపెట్టేసి తెల్లారే నెక్స్ట్ డే ఏం చేయాలంటే అందులో 2 పచ్చిమిర్చి, జీలకర్ర, నేనైతే పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ ఆ 2 కలిపేసి మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. మిక్సీ పట్టేసి ఆ తర్వాత దోశల బ్యాటర్ తయారు చేసేసుకుంటాను. అలాగా తయారు చేసుకున్న బ్యాటర్ అనమాట ఇది. ఇదిగోని చూసారు కదా, నేను పెసరట్లలోకి కారం పెసర వేసాను అనమాట. కారం నూరుకునడం అనేది ఆ ప్రాసెస్ నేను పెట్టలేదు. అదేంటంటే ఎండుమిర్చి ఉంటుంది కదా, మనం పప్పు నానబెట్టుకునేటప్పుడే ఎండుమిర్చిని ఒక 4 ఎండుమిర్చి వాటర్లో నానబెట్టేసి తెల్లారే ఇది నూరుకునేటప్పుడే మిక్సీ పెట్టేటప్పుడే ఆ ఎండుమిర్చి కూడా మనం ఏం చేయాలంటే కొద్దిగా ఆ నానబెట్టిన ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ పెసరట్లో వేసాం కదా. అలాగా వేసుకునే వాళ్ళు వేసుకోండి, వేసుకోలేని వాళ్ళు వద్దు. అలా నూరుకోండి. అది కూడా నూరుకుంటే కారం రెడీ అవుతుంది. అదిగో నేను కారం చూసారు కదా, వాటర్గా ఉంది కదా, అలా వేసుకుంటేనే నాకు కట్టు మీద బాగా స్ప్రెడ్ అవుతుందని కొంచెం థిక్గా చేసుకున్నాను అనమాట. అలా దోశ వేసుకుని ఆ దోశ మీద ఈ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కారం పెసర, నేను ఆనియన్ పెసర కూడా వేసాను. నేను ఎప్పుడు పెసరట్లు వేసినా 2 types ఆఫ్ పెసరట్లు వేస్తాను. ఒకటేమో కారం దోశ, ఒకటి ఉల్లి పెసర. ఆ 2 ఖచ్చితంగా తింటాము. ఒకవేళ ఇంకా ఎక్కువ ఖాళీగా ఉంటే అప్పుడు ఉప్మా పెసరట్లు వేస్తాం. పక్కన ఉప్మా కాదు, కర్రీ ఉడుకుతుంది అనమాట. సో అలాగా ఈరోజు పెసరట్లు అయితే వేసేసాను. అది కూడా చూసారు కదా, ఇది 2వ ట్రిప్ వేస్తున్నాను. ఇందాక ఫస్ట్ ట్రిప్ వేసిన దోశ చూసారు కదా, నేను అటువైపు కాల్చలేదు. ఇప్పుడు కావాలని ఇటువైపు కాల్చాను. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కారం దోశ వేసినప్పుడు ఒకవైపే కాల్చుకోవాలి, ఇంకోవైపు కాల్చితే మళ్ళీ మనకి కారం వాసన వస్తూ ఉంటుంది దోశ. సో మనం ఫస్ట్ వేసినప్పుడే అటువైపు తిప్పుకోకుండా ఉంచుకోవడానికే మనం బాగా పల్చగా వేసుకుంటే రెండో వైపు తిప్పవసరలా, చక్కగా బాగా ఉడికిపోద్ది అనమాట. సో మనం బాగా పల్చగా వేసుకోవాలి. నేను ఎప్పుడు దోశ వేసినా చాలా పల్చగా వేస్తాను. అయితే మళ్ళీ చూడండి అలాగే నేను సైజు తగ్గిస్తూ ఉంటానన్నమాట. సో ఎవరు ఎలా తింటారో తెలుస్తుంది కదా. పెద్దగా తినే వాళ్ళకి పెద్దట్లు వేస్తాను, చిన్నగా తినే వాళ్ళకి చిన్నట్లు వేస్తాను. చిన్న దోశ వేసాను. ఉల్లి దోశ, కారం పెసర. ఈ కారం పెసర నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి చెప్పాను కదా, ఎండుమిర్చి నానబెట్టేసి తెల్లారి ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా పులుపు కొంచెం కావాలనుకున్న వాళ్ళు చింతపండు వేసుకొని నూరుకుని చక్కగా అలా దానిపైన అలా వేసేసుకుని తింటే చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది అనమాట. అందరికీ నచ్చింది. నేను ఎప్పుడు వేసిన అందరికీ నచ్చింది. అందుకనే ఈ కారం దోశ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట ఇంట్లో. ఒకసారన్నా ఒక్క దోశ మీద అయినా వేసుకుంటాం. 2-3 తిన్నప్పుడు అయితే వేసుకోం, కానీ ఒక్క దోశ ఖచ్చితంగా వేసుకుంటాం. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. హ్యాపీ సండే. చూసారు కదా, అలా పల్లి చట్నీలో బాగుంటుందన్నమాట. నాకైతే పెసరట్లోకి పల్లి చట్నీ విత్ షుగర్, నేను షుగర్ కూడా తింటాను, చాలా బాగుంటుంది. ఎప్పుడు మంచి కాంబినేషన్ ఏంటంటే పెసరట్లోకి పంచదార చాలా బాగుంటుంది. ట్రై చేయండి, నాకు చాలా ఇష్టం. చూసారు కదా పెసరట్టు. మీ ఇంట్లో పచ్చ పెసలు లేకపోయినా కానీ ఈ పెసరపప్పుతో కూడా తయారు చేసేసుకోవచ్చు పెసరట్లు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.